నేను మీకు ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను. శ్రీశైల క్షేత్రంలో కామకోటి వారి మఠ ప్రాంగణం ఉంది. శ్రీశైలం లింగం అంత దూరంలో ఉంటుంది, జ్యోతిర్లింగం. అది ఆ గట్టు ఉందే, ఆ గట్టు జ్యోతిర్లింగం అయితే కామకోటి మఠం అక్కడ ఉంటుంది. ఆ కామకోటి మఠంలో ఓ ఎత్తైనటువంటి ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి చాదతో నీళ్లు తోడి ఆ నీళ్లతో చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తూ ఉండేవారు. ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఓ రోజు అభిషేకం చేసి ధ్యానం చేసి అన్నారు, మీరిక్కడికి 2 తాటి చెట్ల లోతు తవ్వండి, మల్లికార్జున లింగం అడుగు నుంచి తాకుతూ ఒక పెద్ద ప్రవాహం వస్తోంది, అది ఇక్కడ బుగ్గలా తేలుతోంది, అది మళ్ళీ తిరిగి తిరిగి కృష్ణానదిలోకి ఎడుతోంది అన్నారు. ఎలా చెప్పారు అని తాటి చెట్ల ప్రమాణం తవ్వారు. తవ్వితే నిజంగానే బొగ్గొస్తోంది. మల్లికార్జున లింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తుంది ఆ బుగ్గ. వచ్చి అక్కడ చిన్న చెరువులా నిలబడుతుంది. దాని మీద కామకోటి ప్రతినిధులు సముద్రాల కృష్ణమూర్తి గారని వారు ఒక పెద్ద తీగలతోటి జల్లీ కూడా కట్టించారు, కోతులు పక్షులు పాడు చేయకుండా. అక్కడికి వచ్చి నిలబడి మళ్ళీ వెళ్ళిపోతుంది. కృష్ణమ్మ ప్రవాహం పరమాద్భుతం. ఒక్క కృష్ణమ్మ ప్రవాహంలో ఉండేటటువంటి ఈ వైచిత్రి మీకు ఏ నది విషయంలోనూ కనపడదు. మిగిలిన నదుల యొక్క విభూతులు వేరు, వాటిలో రకరకాల చమత్కారాలు ఉంటాయి. గోదావరి ఉందనుకోండి, నాసికా త్రయంబక్ దగ్గర ప్రవహించేటటువంటి గోదావరిలో ఎముక పడేస్తే అత్యంత తొందరగా కరిగిపోతుందట. అంత తొందరగా ఇంకెక్కడా కరగదు, ఎముక కరిగిపోతుంది అక్కడ. అదొక ఈశ్వర విభూతి. మహర్షులు అలా తీసుకొచ్చారు నదుల్ని, అంత అద్భుతంగా ప్రవహించాయి అవి. కృష్ణానదికి ఉండే చమత్కారం ఏమిటంటే అసలు ఎన్ని వంకర్లు తిరుగుతుందో, ఎన్ని చుట్లు చుట్టుకుంటుందో, ఎలా పాము పడుకున్నట్టు పడుకుంటుందో, ఎలా ప్రవహిస్తుందో, ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటుందో చెప్పడానికి సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి నదీ ప్రవాహము కృష్ణానదీ ప్రవాహం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణమ్మ ఎక్కడెక్కడ ప్రవాహంతో విడుతూ ఉంటుందో అక్కడక్కడంతా కూడా కాల సంబంధమైనటువంటి విషయములు కొన్ని ఉంటాయి. కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది అంటే కాలాన్ని దాటిస్తాడు కృష్ణుడు. అందుకే కృష్ణుడిని తల మీద పెట్టుకుంటే ఏమైంది అంటే యమున దాటాడు వసుదేవుడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం దారి ఎలా విడిచిపెట్టిందో అలా దారి విడిచిపెట్టింది ఆ కృష్ణ పరమాత్మని ఇలా గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు వెడుతుంటే. కాలము దారి విడిచిపెట్టేస్తుంది కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నవాడికి. తల మీద పెట్టుకోవడం అంటే నా ఉద్దేశం ఓ విగ్రహం పెట్టుకోవడం అని కాదు సుమండి. అష్టాంగ యోగంలో సమాధి అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమైనటువంటి చలనం అంతా పోతుంది, పోయి లోపల భగవత్తత్వంతో స్థిరీకరింపబడతాడు, తాదాత్మ్యత పొంది ఇంకా పైన ఉన్నటువంటి వాటితో అన్నిటితోటి సహజంగా ఉండేటటువంటి అనుబంధములన్నీ కూడా తెగిపోతాయి. ఇదే శంకరాచార్యుల వారు వర్ణిస్తారు. శ్రీశైల శృంగకు హరీషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే, శ్రీశైలంలో ఉండేటటువంటి గుహల్లో ఇది జరుగుతుంది అని. అది మనోలయానికి కారణం. అందుకే ఆయన శేషాద్రి శృంగే సదా వసంతం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అన్నారు. అన్ని ఔషధులు దొరుకుతాయి శ్రీశైలంలో. అక్కడ మనోలయం అయిపోయి కృష్ణుణ్ణి ధరించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు అలా ఆ స్థితికి చేరిపోయిన వారు అంటే గాత్రం యదా మమలతాహ పరివేషయంతి, భగవంతుణ్ణి లోపల ధ్యానం చేస్తూ ఉండగా 3 ఒకటైపోవాలి. ధ్యానము చేయుచున్నవాడు, ధ్యానము చేయబడుచున్నది, ఈ 3 ఒకటైపోయి సరళ రేఖలోకి వచ్చేసి 3గా ఉండకుండా 1గా అయిపోయినప్పుడు ఇక శరీరం తాదాత్మ్యతతో లేదు, అంటే ఇంద్రియములు పనిచేసిన మనసుతో అనుసంధానం ఉండదు, ఆ కవాటం తెగిపోతుంది. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే
చెవికి వినడం ధర్మం అండి. కర్ణభేరి శబ్దాన్ని విన్నప్పుడు ప్రకంపన ఉంటుంది, అది పుచ్చుకుంటుంది శబ్దాన్ని. సమాధిలో ఉన్నవాడికి కూడా చెవి శబ్దాన్ని పుచ్చుకుంటుంది, కానీ చెవి పుచ్చుకున్న శబ్దాన్ని మనసు పుచ్చుకోదు, కాబట్టి గ్రహించడు. దాంతో ప్రతిస్పందన ఉండదు. ఇక ఉండకుండా అలా ఉండిపోతాడు. ఉండిపోతే ఏముంది, పక్కన ఎవడో గంట కొట్టాడు తెలియదు, వినపడదు. పక్కన ఎవడో పాట పాడాడు తెలియదు, వినపడదు. ఇంద్రుడు తపస్సు చేర్చాడు అంటూ ఉంటారు. అస్తమానం మీరు ఏ పురాణం చదవండి, ఇంద్రుడు తపస్సు పాడు చేసేయడానికి దేవకాంతల్ని ఎందుకంటే ఆయనకి అదే పనే. అది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మనుష్యుడు ఆ స్థితికి వెళ్ళిపోయాడనుకోండి, బాహ్యకర్మ చేయడు. బాహ్యకర్మ యజ్ఞయాగాదులు చెయ్యకపోతే దేవతలకి హవిస్సులు అందవు. అందుకే దేవతలు ఎప్పుడూ కర్మ చేస్తూ ఉండడాన్ని ఇష్టపడతారు. అందుకని ఆ సమాధి స్థితిలో ఉండిపోవడాన్ని ఇష్టపడక చెరిచి కర్మలోకి తీసుకురావడానికి ప్రయత్నం. తాత్వికంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇంద్రుడికి అదే పనిగా ఏదో రంభాదుల్ని పంపిస్తూ ఉండడం, దానికోసం తపస్సు చేస్తానని బయలుదేరడం, ఇటువంటి పనులు ధూర్తతనాలు. కాబట్టి అసలు ఆ స్థితిని పొందితే, అంటే చెవికి వినపడిన ప్రతిస్పందన ఉండదు, కన్ను చూసినా ప్రతిస్పందన ఉండదు, ముక్కుకి వాసన తగిలినా ప్రతిస్పందన ఉండదు, ఒంటి మీద పాము పాకినా చర్మం గ్రహిస్తుంది కానీ పాకుతోందని మనసుకి తెలియదు, కవాటం తెగిపోయింది. అలా అయిపోతే కొంతకాలానికి ఏమవుతుందంటే, మొట్టమొదట ఎవరు నమ్ముతారు అంటే తీగ నమ్ముతుంది. నేను ఓ బఠానీ తీగ ఒకటి పెట్టి, లేకపోతే చిక్కుడు తీగ ఒకటి పెట్టి, చిక్కుడు తీగ కొంచెం వేగంగా పెరుగుతుంది, ఓ చిక్కుడు తీగ పెట్టి పక్కనే కదలకుండా కూర్చున్నాను అనుకోండి 4 రోజులు, ఆ తీగ నన్ను వచ్చి అల్లుకోదు, ఏ చిటికిన వేలతో పట్టుకోదు కాల్ది. దానికి తెలుసు వీడు కదిలి వెళ్ళిపోతాడని. అది పక్క నుంచి వెళ్ళిపోయి బెడ్డ ముక్కని చుట్టుకుంటుంది తీగతో, ఓ పుల్ల ముక్కను చుట్టుకుంటుంది, గాజు పెంకుని చుట్టుకుంటుంది. నా వేల్ని మాత్రం అది చుట్టుకోదు, పక్క నుంచి పోతుంది. ఎందుకని అంటే దానికి తెలుసు వీడు లేచిపోతాడని. సమాధిలోకి వెడుతున్నాడు అనడానికి మొదటి గుర్తు ఏమిటంటే, గాత్రం యదా మమలతాహ పరివేష్టయంతి. తీగలు వచ్చి చుట్టుకుంటాయి, అది పొదలు పెట్టాయి, చెట్లు మొలిచాయంటారే, అది తాత్వికమైన అర్థం. అంటే బాహ్య స్పర్శ పోయింది. అసలు ఇంకా సున్నితత్వాన్ని కూడా కోల్పోయాడు అనడానికి గుర్తు ఏమిటంటే, కర్ణీయదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. ఎంత నిద్రలో ఉన్నవాడైనా, ఎంత ధ్యానంలో ఉన్నవాడికైనా చెవిలో పుల్ల మొక్క పెట్టి ఇలా అన్నారనుకోండి, ఉలిక్కి పడతాడు ఇలాగా. అటువంటిది తీగలు ఎప్పుడైతే చుట్టుకున్నాయో పక్షులు నమ్ముతాయి వీడు కదలడి సమాధిలోకి వెళ్ళాడని. అప్పుడు తీసుకొచ్చి చెవులలో పుల్లలు పెడతాయి పక్షులు, పెట్టి గూళ్ళు పెడతాయి. గూళ్ళు పెడితే మేము ఊరుకుంటాం ఏమిటి, సాయంకాలం అయ్యేటప్పటికి గోల, పొద్దున్న అయ్యేప్పటికి గోల, ఆ పిల్లలకి తెచ్చి ఆహారం పెడుతూ ఉండడం, నానా అల్లరి. ఇన్ని పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి అవి అల్లరి చేస్తున్నా వీడు కదలడం, అది సమాధి. వాడు యమున దాటాడని అర్థం, వాడు కాలం దాటాడు. కాలమునకు కృష్ణునికి ఎప్పుడూ సంబంధం. అందుకే కృష్ణలీలలన్నీ యమున ఒడ్డున, కృష్ణా నదిది కూడా అదే సంబంధం. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా కృష్ణానదీ పరివాహక ప్రాంతం గురించి పరిశీలనం చేయండి. కాల సంబంధమైనవి ఏవి ఉన్నాయో అవి కృష్ణానదితోటే సంబంధంతో ఉంటాయి. ఇప్పటికీ పెద్దలు మాట చెప్తుంటారు, బ్రహ్మంగారు చెప్పినటువంటి వేదాంతంలోంచి దాంట్లోంచి మొట్టమొదట కలియుగాంతం అవుతోంది అని గుర్తేమిటి, ఎవరు కదులుతారు? శ్రీశైలంలో ఉంటాడు పెద్ద బసవయ్య, ఆయన కదులుతాడు. అక్కడ ఎవరుంటారు? కృష్ణానది ఉంటుంది. ఎప్పుడు కదులుతాడు? కృష్ణానదికి ప్రవాహం వచ్చి విజయవాడలో ఉన్న కృష్ణ యొక్క తరంగం పైకి లేచి దుర్గమ్మ ముక్కు నత్తు ముట్టుకోవాలి. ముట్టుకుంటే శ్రీశైలం బసవయ్య లేచి రెంకె వేస్తాడు. అంటే కలియుగాంతమునకవి సంకేతములు. కృష్ణ కాలముతో సంబంధంలో ఉంటుంది. ఎప్పుడూ కృష్ణ కాల సంబంధం. కాలాన్ని దాటడం మోక్షం. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి కృష్ణుని యొక్క శరీరమే నదిగా ప్రవహిస్తుంటే అసలు మీకు చిత్ర విచిత్రమైనటువంటివి ఎన్ని రకాలైనటువంటి కోరికలు కానివ్వండి, ఆ కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి, ఇతర విభూతులను ప్రసరించగలిగినటువంటి శక్తి ఆ నదీ జలములకు లేదని మీరు ఎలా అనుకోగలరు అసలు? అందుకే ఎక్కడెక్కడ రక్షణ ఉంటుందో, ఎక్కడెక్కడ కాల సంబంధం ఉంటుందో, ఎక్కడెక్కడ మోక్ష సంబంధం ఉంటుందో, ఎక్కడెక్కడ ఈశ్వర అద్భుత విభూతులు ఉంటాయో అక్కడక్కడ కృష్ణమ్మ ప్రవాహం ఉంటుంది. మామూలు విభూతులు కావసమండి,
పరమాద్భుతమైన విషయాలు ఉంటాయి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక విషయం మనవి చేయవలసి ఉంటుంది. అగస్త్య మహర్షి ఒకానొకప్పుడు దక్షిణ దేశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు. ఆ దక్షిణ దేశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కొన్ని చమత్కారాలు కనపడ్డాయి. ఏమిట్రా ఇక్కడ ఇలా ఉంది అని ఆగి చూశారు. వెనక బోలెడంతమంది శిష్యులు ఉన్నారు. ఒక నెమలి ఆడుతోంది. నెమలి ఆడుతూ ఉండగా ఆ నెమలి మీద పాము ఒకటి ఎక్కి ఉంది. అసలు పాము కనపడితే నెమలి కొట్టేయాలి. అలా కొట్టేయడం కాదు, నెమలి మీదకి పాము ఎక్కి కూర్చుని ఉంది. నెమలి పింఛం విప్పి ఆడుకుంటోంది. ఒక పాము మీద ముంగిస పడుకునుంది, ముంగిస మీద పాము పడుకునుంది. ఏమిట్రా ఈ చమత్కారం? ఇవన్నీ విరుద్ధమైన విషయాలు కదా, ఇలా ఉండకూడదు కదా. ఎందుకని అంటే మీకు నేను దీన్ని లోతుగా ఓ మాట అంటే కానీ మీకు దాని విషయంలోకి నేను స్థిరంగా చెప్పగలిగిన వాడిని కాలేను. తమంత తాముగా ప్రాణుల మధ్య విరోధం ఉంటుంది. దానికి విరోధానికి అది దీనికి ఏం అపకారం చేసిందండి అని అడగకూడదు. అది సహజము అంటారు. ఈ సహజము, ఈ వైరము సహజము అంటారు. సహజం అంటే అదేదో అపకారం చేసిందని కాదు, సహజంగా అంతే. ఆ రెండిటికి పడదు. పాముకి ముంగిసకి పడదు, కోడికి కుక్కకి పడదు. అలా నెమలికి పాముకి పడదు, ముంగిసకి పాముకి పడదు, పందికి కుక్కకి పడదు. వేదంలో శునక సూక్తం అనో సూక్తం ఉంది. వశిష్ఠ మహర్షి ఇంద్రుడి ఇంటికి వెళ్ళారు ఒకప్పుడు. ఇంద్రుడి ఇంటికి వెళితే ఇంద్రుడు మహావైభోగంతో ఉంటాడు. అంత వైభోగంతో ఉండేటటువంటి ఇంద్రుడి యొక్క కుక్క ఒకటి ఉంది, దాని పేరు దేవశుని. అది కలవారి కుక్క. అది వశిష్ఠుణ్ణి చూసింది. పెద్ద పెద్ద గడ్డాలు, ఈయన తపోశక్తితో మహానుభావుడు సూర్యమండలంలా ఉన్నాడు. అది భౌ అని అరిచింది. అరిస్తే వెంటనే వశిష్ఠ మహర్షి శునక సూక్తం చెప్పారు. వేదంలో ఉంది. కుక్కల యొక్క విశేషాలన్నీ ఆ సూక్తంలో ఉంటాయి. అందులో వశిష్ఠ మహర్షి ఓ మాట చెప్పారు, పందికి కుక్కకు సహజ వైరం ఉన్నది అని చెప్పారు. ఈ రెండు ప్రాణులకు ఒకదానికొకటి అపకారం చేసుకోక్కర్లేదు, సహజంగా వైరం. సహజ వైరమున్న ప్రాణులు సహజ వైరాన్ని ప్రకటించకుండా ఒకదాని పట్ల ఒకటి ప్రేమని ప్రకటనం చేశాయనుకోండి, మహాత్ముడెవడో తపస్సు చేసి వెళ్ళిపోయన్నా ఉండాలి, లేదా ఎవరో ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ అన్నా ఉండాలి. అది తపోభూమి అని గుర్తు. కాబట్టి ఆగిపోయారు. అగస్త్య మహర్షి ఉత్తినే ఆగిపోలేదు. ఆయన ఆగిపోయి ఇక్కడ ఎవరు తపస్సు చేసి ఉంటారు, లేదా ఇక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారు, ఆయన కలయ చూశాడు. బాగా ఏముంది ఇక్కడ అని చూశాడు. చూస్తే కొన్ని పుట్టల యొక్క రంధ్రాలలోంచి కాంతులు వస్తున్నాయి. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూశాడు. మళ్ళీ ఈ మాట అంటే మళ్ళీ అదో ఆ విశేషం. దివ్య దృష్టి ఏమిటండి అని అనుమానపడకూడదు. దృష్టి అంటే ఈ కన్ను తెరిచినప్పుడు ఈ కన్ను కొంత దూరం చూస్తుంది, అంతకన్నా పై వరకు చూడడం దానికి సాధ్యం కాదు. ఇక్కడ కూర్చుని కాకినాడలో మీ ఇంట్లో ఎవరేం చేస్తున్నారో చూసిరండి అంటే నేను చెప్పలేను. సంపాత అయితే చెప్తాడు అలాగే. లంక వరకు చూసి నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఆఖరికి నాకు ఇచ్చిన విడిదిలో ఏమవుతుందో నాకు కనపడదు ఇక్కడి నుంచి. కానీ అసలు ఈ కళ్ళజోడు తీసేస్తే మీరే కనపడరు, అంతవరకే నా దృష్టి. కానీ ఒక దృష్టి ఉంటుంది, దాన్ని దివ్య దృష్టి అంటారు. అది తపోబలంతో వచ్చిన దృష్టి. అప్పుడు ఈ రెప్ప విప్పరు, ఈ రెప్ప మూస్తారు. మూస్తే జరిగినదేది జరగబోయేది కూడా తెలుసుకుంటాడు. లోకంలో లక్షణం ఉంటుంది, నాకు అది లేదు కాబట్టి అది ఉండదు అనకూడదు. నేను వంకాయ కూర తిన్నానుకోండి, ఎవరూ వంకాయ కూర తినరంటే అనకూడదు. నాకు వంకాయ కూర తినడం ఇష్టం ఉండదండి అని చెప్పాలి. నేను ఎప్పుడూ బంగినిపిల్లి మామిడి పండు తినలేదనుకోండి, బంగినిపిల్లి మామిడి పండు లోకంలో ఉండదండి అనకూడదు. నేను తినలేదంతే, అంతవరకే. బంగినిపిల్లి మామిడి పండు తిన్న అనుభవం నాకు లేదు. నాకు దివ్య దృష్టి లేదు కాబట్టి లోకంలో ఎవరికీ ఉండదండి అనకూడదు. వాడు తపస్సు చేశాడు, సంపాదించాడు. నువ్వు చేసావా? నీకు ఎలా వస్తుంది? అసలు నీకు లేదు, ఉండే అవకాశము లేదు. ఆయనకి లేదంటావు ఎందుకు? ఆయన తపస్సు చేసి సంపాదించుకున్నాడు. ఇగో ఇందాక కూర్చున్న సుబ్రహ్మణ్యం గారు, యువరాజు గారు ఐఏఎస్ చదువుకున్నారు. వాళ్ళిద్దరూ మంచి పదవుల్లో ఉన్నారు. అబ్బాబే ఐఏఎస్ చదవడం అన్నదే నేను ఒప్పుకోనండి అసలు లోకంలో. అంటే చదువుకున్నవాడేమైపోతాడు. అలా అనకూడదు. నీ అనుభవంలో ఉంటేనే సత్యం అంటే ఎలా? అనుభవం తెచ్చుకోవడానికి కావలసిన అర్హత సంపాదించుకోవాలి అప్పుడు. కాబట్టి దివ్య దృష్టి అంటే తపస్సు వలన వచ్చిన శక్తి. కన్నులు మూసుకుంటే తెలుస్తుంది ఏం జరిగింది అన్నది. అగస్త్య మహర్షి కన్నులు మూసి చూశారు. ఎందుచేత ప్రాణులు పరస్పర వైరుధ్యాన్ని ప్రకటించట్లేదు ఇక్కడ? అది మోహినీపురము. అది మాటలు మారి చివరికి ఏమైందంటే ఇవాళ మోపిదేవి అయింది.
ఆయనకి అర్థమైంది ఈ పుట్టలలో కూర్చుని సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ఏదో నా వలన చిన్న పొరపాటు జరిగింది అని అనిపించింది ఆయనకి. అనిపించి తపస్సు చేత దోషం పోగొట్టుకోవాలి అని అక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యుడంటేనే అగ్నిస్వరూపుడు, పావకి, జ్ఞానమునకు ఆలవాలము. అటువంటి వాడు తపిస్తున్నాడు. అటువంటి మహానుభావుడు తపిస్తున్న ప్రదేశం కనుక ఆ గడ్డ ముట్టుకునేటప్పటికీ ప్రాణుల మధ్య ఉండేటటువంటి సహజ వైరం పోయింది. మనకి ఎప్పుడు రజోగుణం తమోగుణం చాలా విపరీతంగా ఉందనుకోండి, మనం ఎక్కడుంటే అక్కడ శాంతి పోతుంది కాదు. అసలు ప్రతిదానికి గొడవ తెచ్చుకునేవాడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడున్నాడో అక్కడ శాంతి పోతుంది. తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, శాంతి ఉంటుంది. అంతే తేడా. ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తాననుకోండి, నేనున్న చోట శాంతి ఉండదు. ఎందుకంటే ఒకటే కారణం, నాకు బాగా పెద్దరికం జరిగిందా లేదా, నాకు శాలువా కప్పారా, నన్ను వేదిక మీదకి ముందు పిలిచారా, నాకు సన్మానం చేశారా, ఇదొకటే నేను ఆలోచించాను అనుకోండి, ఎప్పుడూ వాడు శాంతికారకుడు కాడు. పైకి వెళ్ళి ఎవరి మీద అరుస్తూ ఉంటాడు. నన్ను 5వ స్థానంలో పిలవడం ఏంటండి, 1వ స్థానంలో పిలవాలండి అంటాడు. అది ఇతరుల గురించి ఆలోచించాడు అనుకోండి, రే ఎంత పెద్ద మనసురా, అరే ఎంత గౌరవాన్ని ప్రకటించారా నిజంగా అని అనుకున్నాడు అనుకోండి, అవతలవాడు చేసిన పనికి యువతలవాడు సంతోషంగా ఉంటాడు. వీడు ఎక్కడున్నాడో అక్కడ శాంతిగా ఉంటుంది. శాంతికి అశాంతికి తమంత తాము రావు, మన ఆలోచనని బట్టి శాంతి అశాంతి వస్తాయి. తపస్సు చేస్తున్నవాడు దాని ప్రకంపనలు అలా ఉంటాయి. అది ఎంతవరకు ఉంటుందంటే సహజ వైరాన్ని విరిచేస్తుంది. అదే జరిగింది శృంగేరిలో. శంకరాచార్యుల వారు వెళ్ళిపోతున్నప్పుడు వేసవి కాలంలో పెద్ద కప్ప ఆయాస పడిపోతుంటే నాగుపాము వచ్చి పడగపట్టి నీడనిచ్చింది. వెంటనే ఆగారు శంకరాచార్యుల వారు. అరే, ప్రాణుల మధ్య సహజ వైరం ఉండాలి, ఇక్కడ లేదు, ఏం జరిగిందని కళ్ళు మూసుకున్నారు. ఋష్యశృంగుడు తపస్సు చేశాడు త్రేతాయుగంలో. కలియుగంలో కూడా తపస్సు అలాగే ఉంది, దాని ప్రకంపన. పీఠం పెట్టారు అక్కడ. అలా అగస్త్య మహర్షి ఆగారు. అది సృష్టిలో విచిత్రం, అది ఈ దేశం యొక్క వైభవం. ఈ దేశానికి కీర్తి ఎందుకు వచ్చిందంటే పిల్లిని ఎలకని దూరంగా పెట్టడం కాదు, పిల్లిని ఎలకని విడిచిపెట్టినప్పుడు పిల్లి మంచి ఆకలితో ఉన్నా కూడా ఎలకని ముట్టుకోకుండా పాలు పోస్తే తాగుదామని కూర్చోవడం. ఇది దేనివల్ల అంటే ఎలకని ముట్టుకున్నప్పుడల్లా పిల్లి మూతి మీద కొట్టడం వల్ల కాదు, పెంచిన వాడి తపశ్శక్తి వల్ల. చంపుదామన్న భావన పెంచుకున్న పిల్లికి కూడా పోయింది. ఆ గడ్డకే అటువంటి లక్షణం వస్తుంది. అడుగు పెట్టారనుకోండి ప్రశాంతత వస్తుంది. పరమ ఉన్మాదిని ఒకడిని తీసుకొచ్చి అసలు కారులోంచి దింపలేరు మీరు, వాడు ఇనప గొలుసులు కూడా దింపేస్తాడు. అంతటి ఉన్మాదిని రమణాశ్రమానికి తీసుకొచ్చారు. రమణులు చెక్క సోఫాలో ఇలా కూర్చుని ఉన్నారు. ఊగిపోతున్నాడు. 10 మంది పట్టుకుని తీసుకొచ్చారు. హడిలిపోయారు. వెళ్ళి ఆయన మీద పడిపోతాడేమోనని తీసుకొచ్చి ఎదురుగుండా నించోబెట్టారు. రమణులు ఇలా చూశారు, అంతే. పరమ ప్రశాంతత పొంది కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు, అలాగే తొలంచు కూర్చున్నాడు. ఎత్తి తీసుకెళ్ళి కారెక్కించారు, మామూలుగా అయిపోయాడు. మహాత్ముల యొక్క సన్నిధానంలో ఆ ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు అక్కడ 2 సహజ వైరమున్న ప్రాణులు ఆనుకూల్య బుద్ధితో ప్రవర్తిస్తున్నాయి. ఇది చమత్కారం. అందుకు అగస్త్యుడు ఆగి చూశాడు, ఇది సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తున్న భూమి. వెంటనే ఆయన ఆరాధన చేశాడు. ఇప్పటికీ మీరు నన్ను నమ్మండి, కోటేశ్వరరావు గారు అబద్ధం ఆడారు అని మీకు అనిపిస్తే, మీరు ఆ మోపిదేవి క్షేత్రం, ఇప్పుడు మోహినీదేవి అంటే ఎవరికి అర్థమవుతుంది, మోపిదేవి వెళ్ళి అడగండి. పెద్దలు ఒక మాట చెప్తారు, ఎక్కడ సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తుంటారో అక్కడే కలుగులో పడుకుని ఉంటాడు. ఆయనకి పూజలో అపస్వరాలు ఎక్కువ వినపడ్డా, ఆయనకి శౌచం నడవలేదనిపించినా, ఇవాళ పూజ సక్రమంగా లేదనిపించినా, ఆయన వెంటనే కలుగుని విడిచిపెట్టి అలక తొట్టు ఉంటుంది, కొద్ది దూరంలోనే ఉంటుంది, చిన్న తొట్టే, అందులోకి వచ్చి పడుకుంటాడు. పడుకుంటే వేద పండితులందరూ వెళ్ళి నిలబడి మళ్ళీ సుస్వరంగా వేదమంత్రాన్ని చెప్తారు. చెప్తే అలక తీర్చుకొని నాదం, ఆయనకి వేదనాదాన్ని ఉపాసన చేస్తాడు. అందుకే పాము రూపంలో ఉంటాడు. మళ్ళీ తొట్లోంచి లేచి పైకొచ్చి కలుగులోకి ఎడతాడు. ఇప్పటికీ మోపిదేవిలో ప్రత్యక్ష సాక్ష్యం.
ఇది నేను సొంతంగా తెలుసుకున్నది కాదు. నేను ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు వేద పండితులు నన్ను తీసుకెళ్ళి చూపించారు, ఇదిగో ఇక్కడికి వచ్చే పడుకుంటాడండి అని. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రం ఎక్కడ వెలిసింది అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోకి వచ్చింది. ఎందుకని అంటే ఆ నదీ ప్రవాహానికి అటువంటి ఈశ్వర విభూతి ఉంది కాబట్టే అక్కడ తన తపస్సు కొనసాగుతుంది. కాబట్టే సుబ్రహ్మణ్యుడంతటి వాడు అక్కడ కూర్చున్నాడు. అంటే ఆ నదీ వైభవం ఎటువంటిదో మీరు ఆలోచించండి. ఆ కృష్ణానదిలో స్నానం చేసి సుబ్రహ్మణ్య దర్శనం చేసి మోపిదేవి వెళ్ళొచ్చారనుకోండి, ఈశ్వరుడు అనుగ్రహించినటువంటిది ఏముంటుంది అక్కడ? మీకు దైవము, తీర్థము, క్షేత్రము మూడు ఆ తీరమంతా కూడా కనపడుతూ ఉంటాయి. పైగా కృష్ణానది కోరి కోరి పంచారామాల్లో ఒక ఆరామాన్ని పుచ్చుకుంది. ఎందుకని అంటే ఒకప్పుడు 5 సంఖ్య అన్వయమయ్యేటటువంటి శివలింగము 5 ముక్కలైంది. త్రిపురాసురుల యొక్క నిరంతర ఆరాధన అందుకున్నటువంటి శివలింగం ఒకటి ఉండేది. అది సంఖ్యాయుతమై పంచతత్వములతో కూడుకుని పంచామృత స్వరూపమై అది పంచనాదములతో కూడుకున్నటువంటి శివలింగం ఉండేది. అది పరమశివుడు ప్రయోగించినటువంటి బాణము చేత బద్దలై కింద పడింది 5 ముక్కలై. ఆ 5 ముక్కలు 5 చోట్ల ప్రతిష్ఠింపబడ్డాయి. ప్రతిష్ఠింపబడినప్పుడు ఒక ముక్క ధరణికోట అనబడేటటువంటి ప్రాంతంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోనే దేవేంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అమరావతికి అధిపతి అయినటువంటి ఇంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం కాబట్టి దానికి అమరావతి అని పేరు. ఇప్పటికీ మీకు ఆ 5 లింగాలలో చాలా పొడుగైన లింగం ఏది అంటే అమరావతిలో ఉన్నటువంటి శివలింగమే. అందుకే ప్రాకారం కట్టి దాని మీదకి ఎక్కి అక్కడి నుంచి అభిషేకం చేస్తారు పండితులు. అంత పెద్ద శివలింగం కృష్ణానది ఒడ్డున దేవేంద్రుని చేత ప్రతిష్ఠింపబడింది. వేరొక శివలింగం పాలకోట అంటారు. ఇప్పుడు మనం పాలకొల్లు అంటున్నాం. పాలకోట క్షీరారామం అక్కడ చంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడింది. వేరొకటి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠ చేయబడింది. అది సోమారామం, ఇది క్షీరారామం. వేరొకటి కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు, చాళుక్య భీమారామం. వేరొకటి తనంత తాను ప్రతిష్ఠ అయిపోయింది. సూర్యుడు మొదటి పూజ చేశాడు, అది దక్షారామం. 5 ఆరామములయ్యాయి. అందులో ఒక ఆరామం కోరి కోరి కృష్ణానది ఒడ్డున వెలిసింది. కృష్ణానది అమరావతి అనబడేటటువంటి ఆ లింగానికి, ఆ ఆరామానికి ఆటపట్టు. ఇలా దిగి స్నానం చేయొచ్చు, ఇలా నదీ స్నానం చేసి అలా వెళ్ళి అమరేశ్వరలింగాన్ని దర్శనం చేసుకుని పూజించి వెళ్ళవచ్చు. ఆ నదీ తీరంలోనే విజయవాడ కనకదుర్గమ్మ వెలిసింది. దాని పేరు విజయవాటిక. ఒకప్పుడు దుర్గముడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహారం చేసింది. ఒక్క దుర్గా అన్న మాట ఎన్ని రకాలుగా అన్వయం అవుతుందో, ఎంత గొప్పదో. ఒకప్పుడు దేవీ నవరాత్రుల్లో ఒక్క దుర్గా వైభవము అని పేరు పెట్టి ఒక్క దుర్గా అన్న నామం ఎంత అన్వయం అవుతుంది అన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆవగింజని 6 కోట్ల ముక్కలు చేస్తే ఒక ముక్కంత చెప్పడానికి 10 రోజులు పట్టింది. దుర్గా అన్న నామం అంత వైభవం. దుర్గా 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 అని రోజు స్మరిస్తే చాలు, అపారమైనటువంటి రక్షణ శక్తి. అటువంటి దుర్గా కనకదుర్గయ్యి విజయదుర్గయ్యి అదిగో అక్కడ ఉన్నటువంటి కొండ మీదే వెలిసింది. ఆ క్రిందనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. వెనక మల్లికార్జున లింగం. ఆ దుర్గమ్మే పోతనగారికి ఇలవేల్పు. ఇప్పటికీ పోతనగారి పద్యమే కనకదుర్గమ్మ యొక్క తోరణంగా నిలబడి ఉంది. అమ్మవారికి ఇంకా వేరు తోరణం కాదు, పోతనగారి పద్యమే తోరణం. ఆయన దుర్గమ్మ అన్న పేరు వచ్చేటప్పటికి మా అంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు. దుర్గమాయమ్మ అంటారు. అదిగో ఆ పద్యం ఇప్పటికీ విజయవాటిక. ఆ విజయవాడలో ఆ అమ్మవారి యొక్క దేవాలయం ఆ పైన ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పైకమ్మికి తోరణంగా వ్రేలాడుతుంటుంది పద్యం. అంత గొప్ప క్షేత్రం.
ఇంకా మీరు ఆ కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో లోపలికి వెళ్ళి చూస్తే ఎంతమంది సిద్ధులు, ఎంతమంది యోగులు, ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా స్తోత్రం చేసి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకోవడానికో ఆ నది కారణమైంది. మొవ్వ మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు. అక్కడే పదాలు వచ్చాయి కవిత్వంలో. అద్భుతమైనటువంటి క్షేత్రం మువ్వగోపాలుడు అంటారు. అలాగే శ్రీకాకుళాంధ్రదేవ, బహుశः నాకు తెలిసుండి భగవంతుడి పేరుకి ఒక ప్రాంతాన్ని కలిపి పిలవడం అనేటటువంటిది ఎక్కడా ఉండదు. కానీ విష్ణు స్వరూపానికి ప్రాంతం పేరుతో కలిపి ఉన్నటువంటి దైవం ఉన్నటువంటి పేరు ఒక్క శ్రీకాకుళాంధ్రదేవుడి. శ్రీకాకుళాంధ్ర దేవాలయం మీరు చూసి తీరాలి. ఎంత చక్కగా ఉంటుందో. అక్కడే ఆముక్తమాల్యద మంటపం ఉంటుంది. సాహితీ సమరాంగణ సర్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, మహానుభావుడు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఒకానొకప్పుడు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశంలో కూర్చున్నారు. చిన్న మాగన్ను పట్టినట్టుగా కన్ను మూతబడింది. వచ్చి ఇలా తట్టి లేపాడు విష్ణుస్వరూపం. లేపితే ఆయన వెంటనే విష్ణు భగవానుండి చూసి నమస్కరించి నోట మాట రాకుండా ఉండిపోయాడు. ఓయ్ కృష్ణదేవరాయ, నువ్వు ఆంధ్ర భాష అంటే చాలా ఇష్టం ఉన్నవాడివి, నా మీద ఆముక్తమాల్యద రచన చెయ్యవయా అని అడిగాడు. అందుకే ఇప్పటికీ ఆ మంటపాన్ని ఆముక్తమాల్యదా మంటపము అని పిలుస్తారు. కృష్ణదేవరాయల వారికి విష్ణు సాక్షాత్కారం జరిగినటువంటి ప్రదేశం. నేను తప్పకుండా ఆముక్తమాల్యద రచన చేస్తాను అని స్వామికి మాట ఇచ్చి కృష్ణదేవరాయల వారు వెళ్ళి ఆముక్తమాల్యద రచన చేసి ఆ మంటపాన్నంతటినీ నిర్మాణం చేశారు. అందుకే ఆ మంటపానికి ఆముక్తమాల్యదా మంటపము అంటారు. మీరు శ్రీకాకుళాంధ్రదేవుణ్ణి చూడాలి. బహురమ్యంగా ఉంటాడు. అంతెత్తున ఉండేటటువంటి మూర్తి. లోపలికి వెళ్ళాలి దేవాలయంలోకి. ఒకానొకప్పుడు తనని నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి రక్షించాడు. ఎంత రక్షించాడంటే ఆ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తుండేవారు. ఆ రాజుగారికి అలవాటు ఉండేది. రోజు శ్రీకాకుళాంధ్రదేవుడి మెడలో వేసినటువంటి పుష్పహారాన్ని పట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వాలి. రాజుగారు దాన్ని కళ్ళకద్దుకుని మెడలో వేసుకుని తీసి పక్కన పెట్టుకుంటుంటాడు. ఒకరోజు అర్చకుడు పట్టుకెళ్ళి దండ వేశాడు. ఇది నిర్మాల్యం అండి అని ఇచ్చాడు. మహారాజా వారు కళ్ళకద్దుకుని మెడలో వేసుకోబోయి చూశాడు. పెద్ద వెంట్రుకోటు ఉంది అందులో. ఆయన కర్మ ఎక్కడదో పాపం ఆ వెంట్రుక. మరి ఆ వెంట్రుకోటు ఉంది దండలో. వెంటనే మహారాజు చివ్వున చూసి అన్నాడు, దండలోకి ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది? దండలో వెంట్రుకుందని కూడా చూడకుండా అలంకారం చేశావా అని గద్దించాడు. వెంట్రుక పరమ నైత్యము. వెంట్రుకని ముట్టుకోరు. ఒకవేళ భోజనం చేస్తుండగా వెంట్రుకొస్తే వెంటనే ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి అని. వెంట్రుక, గోరు ఈ రెండు దూష్యములు. వాటికి గౌరవం లేదు. కానీ ఒక్కదాని రెండింటి వెంట్రుకలకు మాత్రం చాలా గౌరవం. ఒకటి ఏనుగు వెంట్రుక. ఏనుగు వెంట్రుక ఉంగరానికి చుట్టుకుని పెట్టుకుంటే దృష్టి దోషం ఉండదు. అందుకని ఉంగరానికి చుట్టుకుంటారంటే కనపడ్డ ఏనుగులు పీక్కు రాకూడదు. ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలంతే. అంతేగాని తిరుపతి వెళ్ళి వాటి వెంట్రుకలన్నీ పీక్కు రావడం, ఇలాంటి పనులు చేసి కోటేశ్వరారు చెప్పారండి అని చెప్పడం, నాకు తీసుకురావడం ఇబ్బంది, అలాంటివి చేయకూడదు. కాబట్టి ఏనుగు వెంట్రుక దృష్టి దోషాన్ని నివారిస్తుంది. రెండు చామరీ మృగం యొక్క వెంట్రుకలు, వాటిని కుచ్చు కట్టి స్వామివారికి సేవగా ఆ చామరం వేస్తారు. ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో కుచ్చు కట్టి వేస్తే భగవంతుడు కూడా ఉపశాంతి పొందుతాడు. అభిషేకం చేసినప్పుట ఆయనకి కూడా చెమట పట్టి చాలా బడలిక పొందుతట. అలంకారం చేసి చిట్ట చివర రాజోపచారాల్లో చామరం వేస్తారు. చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అనుకుంటాట. అలా ఈ వెంట్రుకెక్కడిది? దూష్యం కదా. మళ్ళీ వెనక్కి రండి, రాజుగారు అడిగినటువంటి సందర్భం దగ్గరికి రండి. ఇదేమిటి పూలదండలో వెంట్రుకెక్కడిది, ఇంత పొడుగు వెంట్రుక అని అడిగాడు. ఏదో చెప్పలేదనుకోండి, వీడి కంఠం ఉత్తరించండి అంటాడు. రాజులది ఉంది, శాసనం కదా. అందుకని భయపడి ఆయన అన్నాడు, స్వామివారి కొప్పులో వెంట్రుక అన్నాడు. ఓ స్వామికి కొప్పుకి వెంట్రుకలు ఉన్నాయా అన్నాడు రాజు. ఉన్నాయి అన్నాడు. రేపు ఉదయం వచ్చి చూస్తాను అన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఇంకో రాయిడిపోయి వచ్చి చూస్తే కొప్పేది, కొప్పుకు వెంట్రుకలేవి. అందుకని గబగబా శ్రీకాకుళాంధ్రదేవుడి దగ్గరికే పరిగెత్తాడు.
పరిగెత్తి ఆయన కాళ్ళు అట్టుకున్నాడు. స్వామి స్వామి ఎలా వచ్చిందో నాకు తెలియదు, నువ్వు వేసుకున్నావు భక్తితో. ఆయన మాత్రం కోపం వచ్చింది. అందులో వెంట్రుక ఎక్కడదని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక నీ కొప్పులో వెంట్రుక అన్నాడు. కొప్పు ఉందా వెంట్రుకలు ఉన్నాయా రేపు వస్తానన్నాడు.